హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అబ్బాయి దగ్గరికి అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నామండి. నెలకు ఒకసారి విజిటింగ్ ఇస్తుంది, గ్రాండ్ విజిటింగ్. అప్పుడు ఫుడ్ పట్టుకెళ్ళొచ్చండి, అందుకని మేము పట్టుకెళ్తున్నాం. అలాగే చికెన్ ఫ్రై, క్యారెట్ కూడా కొంచెం ఫ్రై చేశాను, చికెన్ వండాను, కొంచెం చికెన్ బిర్యానీ, అలానే కొంచెం రైస్ కూడా వండానండి. పేరైతే ఆడదండి, తినడం అయితే మేమేనండి. జస్ట్ ఒక ముక్క 2 ముక్కలు తింటాడు, ఒకగా అంతకుమించి ఇంకేం తినడు. కాకపోతే వాడి దగ్గరికి వెళ్తున్నా, ఆ 2 ముక్కలైనా నా చేతితో పెట్టచ్చు, వాడికి ఇష్టమైన పెట్టానని తృప్తి అంటేనండి. పళ్ళు పట్టుకెళ్తామండి, కానీ పళ్ళు అయితే చాలా ధూళిగా ఉంటాయి. ఆడైతే ఒకసారి కడుక్కోగలుగుతాడు, 2-3 సార్లు అయితే కడుక్కోలేడే మనిషి. అంటే కడుక్కుంటాడు, కానీ నా భయంతో నేను కడుక్కుంటాడో లేదో ఎందుకులే రిస్క్ అనేసి నేనే కడుగుతానండి. ధూళి బాగా ఉండడం వల్ల చెయ్యేది బంకలా ఉంది, అంతలా ఉంటాయండి. నీట్గా కడిగేసి అవి ఆరబెట్టాక తడిగుడ్డతో తుడిసి, అది ఒక పొడిగుడ్డతో తుడిసి మళ్ళీ కవర్లో పెట్టేస్తానండి. నేను కంపల్సరీ పళ్ళు అయితే పట్టుకెళ్తామండి. పళ్ళు మాత్రం అలౌ చేస్తారు, పళ్ళు డ్రై ఫ్రూట్స్ తప్ప ఇంకేమి అలౌ చేయరండి. ఓన్లీ మేము వెళ్ళేటప్పుడు విజిటింగ్ అప్పుడు నెల రోజులకు ఒకసారి మనం నచ్చిన ఫుడ్ వండేసి పట్టుకెళ్ళొచ్చు. అంతకుమించి ఇంకా పై వారికి అయితే ఇంకేమీ లేదండి. కిందన అది కూడా భోజనం తినిపించవచ్చు, మనకి ఏది ఇష్టమైతే అది తినిపించడమే. పైకైతే పట్టుకెళ్ళవరండి. డ్రై ఫ్రూట్స్ మాత్రమే పైన రూమ్లో పట్టుకెళ్ళిస్తారు. మేము మరి వెళ్ళేటప్పుడు అవి పట్టుకెళ్తాం తప్ప ఇంకా పళ్ళు యాపిల్స్ అయితే కొద్ది రోజులు నిల్వ ఉంటాయండి, ఫ్రిడ్జ్ గట్టి ఉండదు కదా, అందుకు. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది. రూమ్కి అయితే వెళ్ళిపోయాము హాస్టల్కి. కాకపోతే మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయిందండి, లేట్ అయిపోయింది. ఎవరు లేరు కూడా, చాలామంది వెళ్ళిపోయారు. ఇవన్నీ వంటలన్నీ వెళ్ళేసరికి టైం పట్టేసింది. సంక్రాంతి, క్రిస్మస్ కాబట్టి బట్టలు తీసుకోవడానికి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మన ఇష్టం అండి, తిప్పొచ్చు, లేదంటే అక్కడే ఉండిపోవచ్చు. మేమైతే ఉండిపోయామండి, అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాంలే అనే ఉద్దేశంతో మేము ఉండిపోయాము. ఇవ్వండి ఎంట్రన్స్ ఇటువైపు. ఆ అబ్బాయి కోసం చూస్తున్నాం. ఇవ్వండి వస్తున్నాడు, వాడు పంపించాం విజిటింగ్కి, వచ్చేస్తున్నాడు. వచ్చాక నేను అయితే భోజనం లైన్గా ఒక్కొక్కటి అలా తినిపించడం మొదలుపెట్టానండి. 4 కడుపు నిండా ఒక 4 ముద్దలు తిన్నాడు. తర్వాత 4 ముద్దలు మరి ఇంక తినలేని హెవీగా ఉంది అనేసి ఇంకా ఆపేశాడండి. సర్లే మరి బలవంతం పెట్టలేదు, మళ్ళీ హెవీ అయిన పిల్లలు బలవంతం పెట్టకూడదని పెట్టలేదు. సరే అయిపోయింది, టైం అయిపోయింది కదని మేము పంపించేస్తున్నాను. ఇంకా అలా ముద్దు పెట్టేసి నాకు మరి ఇంకా నెల రోజులు దీవు ఒకరోజు నేను తీర్చేసుకుంటున్నాను. నాకు చాలా ఎమోషన్గా అనిపిస్తుంది, కానీ తప్పదు. పిల్లల చదువు కోసం హాస్టల్లో ఉంచాలి, మరి తప్పదండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇదండి పైకి రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. 4th ఫ్లోర్లో ఉంటాడు. బాగా చెప్పేస్తున్నాడు. అదిగోండి కిటికీ నుంచి మాకైతే కనిపించాడు. వాడు బాగా చెప్పేశాను. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి మేమైతే. మరి తప్పగా బాబుని హాస్టల్లో ఉంచడం కానీ నాకైతే ఇష్టం లేదు, మరి చదువు కావాలి కాబట్టి వెళ్ళాను.